ఓం సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్కి జై. ఓం సాయిరామ్. మన బాబా కుటుంబ సభ్యులందరికీ నమస్తే అండి. మీ అందరిపైన షిరిడీ సాయినాథ్ ఆశీస్సులు ఉండాలని, మీరు ఎప్పుడూ సంతోషంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఫ్రెండ్స్, మీకు ఎటువంటి సమస్యలు ఉన్నా సరే ఒక్కసారి గురువు గారినే కాంటాక్ట్ అవ్వండి. శ్రీ దుర్గాదేవి జ్యోతిష్యాలయం, గురూజీ శివప్రసాద్ గారు. ఫోన్ నెంబర్ వచ్చేసి 9959914981. మీ సమస్య ఏదైనా సరే, వ్యాపారం, చదువు, ఉద్యోగం, పిల్లల్లో జ్ఞాపక శక్తి, రాజకీయం, ప్రేమ, పెళ్లి, సంతానం, భార్యాభర్తల మధ్య కలహాలు, కుటుంబ సమస్యలు, ఆరోగ్య సమస్యలు, ప్రమోషన్, విదేశీ ప్రయాణం, లక్ష్మీ శాంతి, మనశ్శాంతి, భూ వివాదాలు, కోర్టు సమస్యలు, ఆర్థిక ఇబ్బందులు, ఇలా ఎటువంటి సమస్యలు ఉన్నా సరే ఆ సమస్యలకు తగిన పూజలు చేసి గురువుగారు 24 గంటల్లో పరిష్కారం చూపిస్తారండి. కాబట్టి ఒక్కసారి నమ్మకంతో గురువుగారిని కాంటాక్ట్ అవ్వండి. నమ్మితే కనుక అంతా మంచి జరుగుతుందండి. ఇంక ఈరోజు వీడియోలో మన బాబాగారు సందేశం అండి. మన బాబాగారు ఏమంటున్నారంటే, తల్లి తప్పకుండా ఇది వినమ్మా, నిన్ను ఏడిపించే వాళ్ళ ఆట కట్టిస్తాను, నీ ముఖంలో చిరునవ్వు వచ్చేలా చేస్తానమ్మా, నా మీద నమ్మకంతో ఒక దైవాన్ని తాకు తల్లి అని అయితే మన బాబాగారు మన అందరి కోసం చాలా అంటే చాలా చక్కటి సందేశం తీసుకువచ్చారండి. మరి మన బాబాగారు ఇలా ఎందుకు చెబుతున్నారో ఆయన మాటల్లోనే తెలుసుకుందాము. మీరైతే బాబాగారిని స్మరిస్తూ బాబాగారిని కానీ కృష్ణుని కానీ తాకండి. మరి మన బాబాగారు ఏం చెప్పబోతున్నారో ఆయన మాటల్లోనే తెలుసుకోండి. చిన్న రిక్వెస్ట్ ఫ్రెండ్స్, మన వీడియోస్కి అయితే ఒక చిన్న లైక్ ఇవ్వండి. ముందుగా అయితే బాబాగారిని తాకిన వారి గురించి అయితే మన బాబాగారు ఇలా చెబుతున్నారండి. తల్లి, నువ్వు ఎంత నిజాయితీగా ఉన్నావో నాకు తెలుసు, ఎంత అనుకూలంగా ఉన్నావో నాకు తెలుసు. ఎవరిని బాధ పెట్టకుండా, ఎవరి జోలికి వెళ్లకుండా నీ జీవితం నువ్వు జీవిస్తున్నావు. కానీ నిన్ను చుట్టుముట్టి నీ చుట్టూ ఉన్నవాళ్ళు నీ జీవితం గురించి వేడుక చూస్తున్నారమ్మా. చూడటమే కాకుండా హేళన చేస్తున్నారు కదా. ఒక దెబ్బ కొడితే ఓర్చుకుంటావు, కానీ వాళ్ళు మాటలతోటి తోటాల్లా పొడుస్తున్నారు. నిన్ను చితక్కొట్టే ఆయుధంలా వాళ్ళ నాలిక పనిచేస్తుంది కదమ్మా. నిప్పులాగా మాట్లాడే మాటలకి వేడి తట్టుకోలేక కాలిపోతున్నావు కదమ్మా. ఎంత ధైర్యంగా ఉన్నా సరే కొన్నిసార్లు నీకు కన్నీరు కంపల్సరీ అవుతుందమ్మా. నీకు అందరినీ నవ్విస్తూ అందరితో కలిసి ఆనందంగా ఉండాలి అనుకుంటావు, కానీ వారు కొన్నిసార్లు నీకు కలిగించే బాధ, కష్టం నిన్ను సంతోషంగా ఉండనివ్వటం లేదు తల్లి. నిన్ను నీ ప్రేమని చిన్నచూపు చూసినప్పుడు, నీ జీవితాన్ని విమర్శిస్తుంటే నువ్వు పడే వేదన వల్ల నీ శక్తి కోల్పోతున్నావు తల్లి. అప్పుడు కూడా నీ కోపాన్ని కన్నీటి రూపంలో బయటికి వస్తుందే కానీ ఇతరులని ఏమీ అనవు. మనసారా ఎవరి మీద నువ్వు కోపం అనేది తెచ్చుకోవు కదా తల్లి. నీ గురించి నువ్వు తలుచుకుని బాధపడుతూ దిగులుగా ఉంటున్నావు. ఎవరితో అయినా నీ బాధ చెప్పాలి అనుకుంటున్నావు. ఎవరికీ కూడా నీ బాధ చెప్పవలసిన అవసరం లేదమ్మా. నీ కన్నీటికి కారణమైన ప్రతి ఒక్కరికి కూడా గుణపాఠాన్ని నేను చెబుతాను తల్లి. వారికి నేను చెప్పే గుణపాఠం వల్ల వారు తప్పు తెలుసుకునేలా చేస్తానమ్మా. జీవితం యొక్క అర్థం, నా అన్న వాళ్ళ యొక్క ముఖ్య అర్థం వారికి తెలిసేలా చేస్తాను. కింద పోసిన నీళ్లను జవరలేము, అలాగే మాట్లాడిన మాటలను తిరిగి తీసుకోలేము. నీ దగ్గర వదిలిన మాటలకి వారికి అర్థమయ్యేలా చెబుతాను. వాళ్ళు చేసే పనులను నా దగ్గర అప్పగించు తల్లి. దాని గురించి నువ్వు కొద్దిగా కూడా ఆలోచించవలసిన అవసరం లేదమ్మా. నీ ముగిసిపోయిన కాలం కూడా అంతే తల్లి. ఒక్కసారి జరిగిపోయిన కాలాన్ని ఎలాంటి పరిస్థితుల్లోనూ మళ్ళీ తిరిగి తెచ్చుకోలేము కదా. అలాగే జరిగిపోయిన కాలం నేర్పించిన పాఠాలను గుర్తు తెచ్చుకో తల్లి. మిగతా వాటన్నిటినీ కూడా విసిరి పాడేసేయమ్మా. ఎప్పుడు బాబా నన్ను ఏడిపించిన వాళ్ళకి దండన ఇస్తావు అని అడుగుతున్నావు కదమ్మా. నీకు ద్రోహం చేసిన వాళ్ళకి, నిన్ను అన్యాయం చేసిన వాళ్ళకి అందరికీ కూడా తప్పకుండా శిక్ష వేస్తాను తల్లి. తప్పకుండా వాళ్ళు చేసిన కర్మలు వాళ్ళు అనుభవించేలా చేస్తాను. ఈ సాయి బిడ్డని దెబ్బ కొట్టిన వారు తప్పకుండా అనుభవించే తీరాలి. చేతలతో చేసే పాపాల కంటే మాటలతో చేసే పాపానికే పాపం ఎక్కువ చేకూరుతుందమ్మా. నిన్ను మాటలతో బాధ పెట్టినందుకు వారు తప్పకుండా కర్మ అనుభవించే తీరుతారు తల్లి. నువ్వు ఏమాత్రమో కూడా బాధపడవద్దు. వాళ్ళ ఆటలను నేను కట్టిస్తాను. వారు తప్పు తెలుసుకునే కాలం తప్పకుండా వస్తుంది. చేసిన పాపాలకి దండన అనుభవించే తీరాలి. ఆ కాలం వారికి అతి దగ్గరలో ఉందమ్మా. నువ్వు ఎంతో అదృష్టవంతురాలివి తల్లి. కొంచెం ఓపికగా సహనంగా ఉండమ్మా.
నిన్ను తొక్కే వాళ్ళ గురించి, నిన్ను మాటలతో బాధపెట్టే వారి గురించి ఆలోచించి అస్సలు బాధపడకు. వాళ్ళు నీ కళ్ళ ముందే అనుభవిస్తారమ్మా. వాళ్ళని చూసి జాలిపడు. ఎందుకంటే వారు శిక్ష అనుభవిస్తున్నారు అంటే నీ జోలికి వచ్చారు కనుక నీ కర్మఫలాలన్నీ కూడా వారు తీసేసుకున్నారమ్మా. నువ్వు ఆనందపడు. నా కర్మనంతా కూడా వారు తీసేసుకున్నారు, కర్మ తొలగిపోయింది అని ఎంతో సంతోషపడు తల్లి. నన్ను చూసి జాలిపడు తల్లి. నేను వాళ్ళ ఆటలు కట్టే సమయం రాసిపెట్టేశానమ్మా. నీ సంతోషకరమైన జీవితాన్ని ఆనందించు తల్లి. నువ్వు ఎంతో అదృష్టశాలివి. ఎందుకంటే నీ గురువైన నేను ఎల్లప్పుడూ కూడా నిన్ను కాపాడుకుంటూ ఉంటున్నాను కదా. నువ్వు ఈ సాయి బిడ్డవమ్మా. నీ బాబా తండ్రి నీకు తోడుగా ఉండగా నీకు భయమెందుకమ్మా? ఆనందంగా, ధైర్యంగా, సంతోషంగా ఉండు అని అయితే మన బాబాగారిని తాకిన వారి గురించి అయితే ఇలా చెబుతున్నారండి. ఇప్పుడైతే కృష్ణుని తాకిన వారి గురించి అయితే మన బాబాగారు ఇలా అంటున్నారండి. తల్లి, నీకు ఇష్టమైన వారు నిన్ను ఎత్తుక్కుంటూ రాబోతున్నారు. అది ఎవరో తెలుసుకా అమ్మా. నేను చెప్పే ఈ శుభవార్త విను. అది ఏమిటి అంటే నీ బాధకి ఒక మందులా పనిచేస్తుంది. ఎన్నో రోజుల నుంచి ఒక సమస్య నీ జీవితాన్ని, నిన్ను ఎంతో కష్టపెడుతుంది కదా. నిన్నే నమ్ముకున్నాను కదా బాబా, నిన్నే ఆరాధిస్తున్నాను కదా, నాకు ఎందుకు ఇంత బాధని మిగిల్చావు? ఇక నమ్మకం పోతుంది బాబా అన్న సమయంలో ఇది నీకు ఒక బలాన్ని ఇచ్చే ఒక సంతోషకరమైన వార్త తల్లి. ఎవరినైతే నువ్వు ఇష్టపడుతున్నావో, ఎవరి కోసమైతే నువ్వు ఎదురు చూస్తున్నావో వాళ్ళు తప్పకుండా ఈ గురువారం రోజున నీ దగ్గరికి వస్తారమ్మా. జీవితంలో ఒక వ్యక్తిని ఎంతగానో ఇష్టపడ్డావు, జీవితమే ఆ వ్యక్తి అని అనుకున్నప్పుడు ఆ జీవితం దూరమైంది అని ఎంతగానో వేదన పడ్డావు, బాధపడ్డావు. నిద్ర తిండి లేకుండా ఆ వ్యక్తి కోసం కళ్ళు కాయలు కాసేలా ఎదురు చూశావు. నీ జీవితం ఇప్పుడు సంతోషంగా సాగవలసిన సమయం తల్లి ఇది. అనుకోని కారణాల వల్ల మీ ఇద్దరికీ బాధని మిగిల్చింది కాలం. ఇప్పుడు వాళ్ళు నీ గురించి తెలుసుకుని నీ గురించి, నీ జీవితం గురించి వాళ్ళకి అర్థమయ్యేలా చేశానమ్మా. ఎన్నో రోజుల కోరిక ఈ గురువారం రోజున తీరబోతుంది తల్లి. నీ బాబా తండ్రి ఇదంతా చేశాడు అని నీకు అర్థమవుతుందమ్మా. నా జీవితం ఇంతే అని నువ్వు సరిపెట్టుకున్న ఈ సమయంలో నీకు కావలసిన వ్యక్తిని నీ దగ్గరికి చేరుస్తున్నానమ్మా. ఇక నుంచి నీకు కష్టం నుంచి వచ్చే కన్నీరు రాకూడదు. నీ కళ్ళల్లో ఆనంద కన్నీరు మాత్రమే రావాలి తల్లి. నీకు ఆనందం కలిగించాను అని చెప్పటానికి కష్టాలు ముందు కలిగించావా బాబా అని అనుకోవద్దమ్మా. ఏ బంధమైనా సరే నీతో ఉన్నా లేకున్నా నీ సాయి బంధం నీతోనే ఉంటుంది తల్లి. ఎవరు నిన్ను వదిలేసినా నీ బాబా తండ్రి మాత్రం నీ చేయి వదలడమ్మా. ఇది నీకు ఎన్నోసార్లు చెప్పాను. కొన్ని రోజులుగా నా మీద నమ్మకం అనేది నీకు తగ్గింది తల్లి. నీ బాబా తండ్రి చెప్పింది నీ చెవుల దాకా చేరింది కానీ నీ మనసుకు చేరలేదు తల్లి. ఒక్క విషయం గుర్తుంచుకో అమ్మా, నువ్వు నా బిడ్డవు కదా తల్లి. నువ్వు కోరిన కోరికలన్నీ నేను తీరుస్తానమ్మా. నువ్వు ఏదడిగినా తప్పకుండా ఇస్తానమ్మా. ఎప్పుడూ కూడా నా దగ్గరికి వచ్చిన వాళ్ళని ఒట్టి చేతులతో పంపను కాబట్టి ఈ గురువారం రోజున నీకు ఇష్టమైన బంధం నిన్ను కలిసేలా చేస్తాను తల్లి. నీ బాబా వాక్కు నమ్ముతావు కదమ్మా. నీకు హెచ్చరికగా కొన్ని విషయాలు కూడా చెబుతానమ్మా. అదేమిటి అంటే ఈసారి నీ దగ్గరికి చేరిన బంధాన్ని అవమానించవద్దు, అశ్రద్ధ చేయవద్దు, దూరం చేసుకోవద్దు. జీవితంలో ఎవరికీ చెప్పుకోలేని విషయాలు ఓపికతో ఇముడ్చుకోవాలమ్మా. కోపం బంధాల్ని, స్నేహితుల్ని దూరం చేస్తుంది కాబట్టి ఆ పరిస్థితి నువ్వు తెచ్చుకోవద్దు తల్లి. నిన్ను చేరిన బంధం ఎందుకు ఇన్ని రోజులు దూరంగా ఉంది అని ఒక్కసారి గుర్తు తెచ్చుకోమ్మా. ఎందుకు ఇన్ని రోజులు నా దగ్గరికి రాలేదు అని నువ్వు గుర్తుంచుకో. అప్పుడే నీకు అర్థమవుతుంది నిన్ను చేరిన బంధాన్ని ఎలా కాపాడుకోవాలి అని. నీకు నచ్చిన బంధాన్ని నువ్వు కోపంతో దురుసుగా మాట్లాడి దూరం చేసుకోవద్దు తల్లి. తర్వాత బాధపడవద్దు. ఆ బాధని నువ్వు భరించలేవమ్మా. నువ్వు భరించలేని బాధ నీ బాబా తండ్రికి తెలుస్తుందమ్మా. అందుకే నిదానంగా, నెమ్మదిగా ఉండు. నీకైన వ్యక్తి ఈ గురువారం రోజున నిన్ను వెతుక్కుంటూ నీ దగ్గరికి వస్తారు. వాళ్ళు చెప్పింది కూడా పూర్తిగా విని అర్థం చేసుకో అమ్మా. నీ కోపంతో వాళ్ళని దూరం చేసుకోవద్దు. ఆవేశంతో వాళ్ళని బాధ పెట్టి తర్వాత నువ్వు పశ్చాత్తాపడవద్దు. అలా చేయవద్దు. ఓపికగా ఉండు. ప్రతి విషయాన్ని కూడా ఆచితూచి అడుగువే తల్లి. జాగ్రత్తగా ఆలోచించు. ఏం చేస్తే మీ బంధం బలపడుతుందో అదే చేయి తల్లి. నీ జీవితం చక్కగా సాగాలి అంటే అది నీ చేతుల్లోనే ఉంటుందమ్మా. బంధాన్ని గౌరవించి అనుకోగా ఉంటే ఎప్పుడూ కూడా బంధం అనేది దూరమవుతు తల్లి.
అనవసరంగా కోప్పడి వాళ్ళని బాధపెట్టి తర్వాత వీళ్ళు అలా అన్నారు వాళ్ళు అలా అన్నారు అని తర్వాత నువ్వు బాధపడవద్దు తల్లి. చెప్పాను కదా తల్లి, నీ కోసం నీకు ఇష్టమైన వారిని నీ దగ్గరికి చేరుస్తాను అని. నీ దగ్గరికి వచ్చిన బంధంతో నువ్వు సంతోషంగా ఉండమ్మా. నీకు కోపం వచ్చినప్పుడు శాంతపరచడానికి నీ బాబా తండ్రి నీకు తోడుగా ఉంటారు తల్లి. బాబా ఉండగా నీకు భయమెందుకమ్మా? సంతోషంగా ఉండు తల్లి. సర్వే జన సుఖినో భవంతు. సమస్తం సద్గురు సాయినాథార్పణమస్తు. శుభం భవతు. జై సాయిరామ్.